మొత్తం జామే గైస్. నాకు ఇక్కడ ఆటోలు కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. అక్కడ కాళ్ళు అయితే కాలుతున్నాయి. మా వాళ్ళు కాట కాల్చారు, వేరే రూట్ అయిపోయింది మా వాళ్ళది స్టంట్. అది కింద ఘోరంగా అది ముంచావు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వర్స్. సో గైస్, ఈరోజు అయితే కాళేశ్వరం పోతున్నాం ఫ్యామిలీ తోటి, సింగిల్ ట్రిప్ కాదు. యాక్చువల్లీ ఈరోజు మ్యారేజ్ బ్లాగ్ పెట్టాలి, కానీ మనం అనుకున్నట్టు జరగవు కదండి. ఫైనలీ మనం అయితే కాళేశ్వరం బ్లాగ్ పెడుతున్నాం. ఇప్పుడు మన చోటుబాయ్ వచ్చిండు మొన్న, మీరు సూపర్ మార్కెట్ బ్లాగ్లో మిస్ అయ్యిండు, చాలా మిస్ అయ్యారు, మనోళ్ళు కూడా అందరు మిస్ అయ్యారు. ఈరోజు అయితే మనోనికి వీక్ ఆఫ్ కాబట్టి మనోడు కూడా యాడ్ అయిపోయిండు. ఇప్పుడైతే మనం ఫటాఫటా కాళేశ్వరం వెళ్ళిపోదాం, ఎందుకంటే పుష్కరాలు కదా, చాలా క్రౌడ్ ఉంది. మనం ఎంత తొందర వీలైతే అంత తొందర వెళ్ళిపోవాలి. నైటే కార్ ఇట్లా అన్నీ కడిగి పెట్టుకున్నా. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, లెట్స్ గో. నైటే కార్ అయితే రెడీగా కడిగి పెట్టిన, వెళ్ళిపోదాం మనం. సో గైస్, ఫెయిల్ అయితే కొట్టిస్తున్నాం ఇప్పుడు మనం. ఓకే, మా చోటు తింటా టిఫిన్ తింటా. కాళేశ్వరం పోతే మనకి ఫస్ట్ టోల్ గేట్. ఇట్లా మరి రాదు భయ్యా. మొత్తం జామే గైస్. సో గైస్, మనమైతే పార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆడ మనం అయితే నడుచుకుంటూ పోవాలి ఘాటు దాకా. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఒక 5-6 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంది. అక్కడ పెయిడ్ పార్కింగ్, అది పార్కింగ్ కూడా లేదు యాక్చువల్గా. పెయిడ్ పార్కింగ్ చేసుకొని చూస్తున్నాం. మా వాళ్ళు స్టక్ అయిపోయారు, మనోడు తీసుకుపోతాడు. ఈ డైరెక్ట్ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. మనకి ఇక్కడ ఆటోలు కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. అక్కడ కారు పెట్టాలి, ఇక్కడ బస్సు ఎక్కి వచ్చినా ఇక్కడ ఆటోలు తీసుకుపోతారు. ఆటో వాళ్ళు పాస్ తీసుకొని నడిపిస్తారు బండి. పుష్కరాలు ఘాటుకు వచ్చేసాం. ఇక్కడ అందరు విఐపీలకి సిట్టింగ్ అంతా ఉంది. మరి నైట్ పార్టీ ఉంది.
మొత్తం అంతా టెంపరవరీ సెట్టింగ్, ఇదంతా పర్మనెంట్ కాదు ఇది. అంత మంది ఏం లేరు, ఇంకా క్రౌడ్ ఏం లేరు గైస్. రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, ప్రాబ్లం లేదు. ఈరోజు సండే అయినా తక్కువనే ఉన్నారు, వీక్ డేస్లో అయితే ఇంకా తక్కువ ఉంటారు. సో గైస్ ఫైనలీ ఘాటు దాకా వచ్చినాం, ఇక అప్డేట్ చేసి వచ్చేసామండి. కాళ్ళు అయితే కాలుతున్నాయి. మా వాళ్ళు కాట కలిసిరు, వేరే రూట్ అయిపోయింది మా వాళ్ళది. 2 వెహికల్స్లో వచ్చినాం మేము, ఒక వెహికల్ కాట కలిసింది. మేమైతే కొంచెం కరెక్ట్ రూట్లోనే వచ్చినాం, కానీ ఆటో ఎక్కువ వచ్చినాం. మా వాళ్ళు ఏమో లాంగ్ ఉన్నారు, ఇక ఒక 1/2 కిలోమీటర్ నడవాలి. మా చోటుకి కాలు కాలుతున్నాయి పాపం, కాలు కాలుతున్నాయి మామ. వివసంగా ఇక అక్కడక్కడే ఇట్లా క్లాతులు ఉన్న కాడే ఎక్కి పోతున్నాం అన్నట్టు. ఇప్పుడు పోయి స్నానం చేయాలి మనం. ఇప్పుడు ఇక చూడండి, వీటిని చూడండి ఎట్లా బాధ పెడుతున్నారో ఈ లోకల్ వాళ్ళు. ఇక వీటిని ఇవే వెహికల్స్, ఆటోలు అటు సైడ్ ఆటోలు, ఇటు సైడ్ ఎడ్ల బండ్లు. చూడండి ఎడ్ల బండ్లు ఎన్ని ఉన్నాయో. ఇగో కాళ్ళు డేంజర్గా కాలుతున్నాయి గాయస్. ఇక్కడ కొంచెం పచ్చి పరిస్థితి మామూలుగా లేదు. కొంచెంసేపు గడ్డి మీద పెండ ఉంటుంది. ఎండ ఉండదా బాబు, చెప్తే ఇంట్లేడినే. కాలు కాలితే బొగ్గులు వస్తాయి. ఇప్పుడు స్నానం చేసినాక ఉంటుంది టాస్క్. మనం పోయి స్నానం చేసి ఎంత చూద్దాం ఎట్లుంటుందో కాన్సెప్ట్. సో గైస్ ఇప్పుడు ఇది మనం పుష్కరాలకు వచ్చి ఇది నీళ్ళలో వదిలిపెడితే మన పూర్వీకులకి శాంతి కలుగుతుంది అనమాట. మన చోటీ బాయ్ కూడా ఒకటి పంపిస్తున్నాము లోపలికి, నేను ఒకటి తీసుకున్నా. స్టంట్ చేసుకుంటే లోపలికి పోతున్నాం, మరి ఏమవుతుందో తెలియదు. ఓకే ఓకే చోటు ఎటు పోదా. చోటు భయపడతాడు, మరి నాకైతే భయం లేదు, కానీ కింద ముళ్ళులు కూర్చున్నట్టున్నాయి. ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోతారు. గాడి దాకా పోయినా కూడా ఇంకా రావాలి, లోపలికి రావాలండి. ఇంకా లోపలికి పోదాం. దా చిన్న పోరాయాలు పోతారు ఈయన చూడండి. ఇగో స్టంట్ అది కింద ఘోరంగా, అది ముంచావు లోపల, ముంచావు అది అగ్గిపెట్టావు. మెల్లగా రావాలి. లోపల బురద ఉంది గైస్. ఇగో మా డాడీ చూడండి లోపలికి వెళ్ళిపోయింది. మా డాడీ ఈతొచ్చా నిన్ను కాపాడడానికి, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. ఇంకెడిపోతాను ఏ రావా, ఏం లేదా కోయడం మళ్ళీ మీదికైంది, మళ్ళీ ఉచ్చిపోయింది. గ్యాస్ మనం లోపల పోయి మునుగుదాం ఒకసారి. ఇప్పుడు మునిగిలేమామా, హర 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 మహాదేవ్. అందరు విచిత్రంగా అవ్వాలా 3 సార్లు మునగదానే. అయ్యో కరెక్టే. సో ఇది గైస్ కాళేశ్వరము రావట్లేదే. సో గైస్ ఇది కాళేశ్వరము ఏమంటారు వీటిని, సరస్వతి పుష్కరాలు గైస్. ఇవి చాలా రేర్గా వస్తాయి, తెలుసు కదా మీకు కూడా. అదృష్టవంతులం మేము వచ్చినాము. ఇక అయిపోయింది, స్నానం కూడా అయిపోయింది నాది. ఇంకోసారి మునిగి చూపిస్తాం మీకు ఎట్లా మునిగాలో. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇట్లా దండం పెట్టుకొని ఇట్లా మునిగాలి. అవునా అబ్బా, మీద జుట్టు లేదని ఫీల్ కాకండి, ఇంకా 2-3 రోజులలో వస్తుంది. దాని తర్వాత మళ్ళా మునుగుదాం. ఇప్పుడు మన చోటు బాయ్ మునుగుతాడు, ఎట్లా మునుగుతాడో చూద్దాం. ఇప్పుడు మా చోటు బాయ్ మునుగుతున్నాడు. చోటు కమాన్, హర 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 మహాదేవ్. ఓ మొత్తం మునిగలే
మొత్తం మునుగు, మొత్తం మునగాలే. ఇంకోసారి చెవులకు పోయినాయి ఆల్రెడీ నాయి కూడా. ఓం నమ శివాయ అయింది. మా చోటు ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయేటట్టున్నాడు గాల్లకి. ఓ ఉన్నావా పోయినావా? ఉన్నాడు. ఇక పట్టిది ఫస్ట్ ఫోటో తర్వాత ఇది పెట్టినాక దిగుదామే, మనకి అది వెళ్ళిపోతుంది. గైస్ ఈ బోట్ ఎక్కుదామని చూస్తున్నా కానీ ఎక్కడెక్కాలో తెలియదు. ఫోటో బాయ్ ఇది ముట్టిస్తుండు, అంటుకుంది ఈ అగ్గిపెట్టే ఈ ఏళ్ళకి. అది కాలుతుంది మామ చిప్ప. ఓ కొడుకు జర్రుంటే చచ్చిపోతుంటా. మా చోటు బాయ్ ఆగం చేసిండు ఇది. వదిలేసి అటు నెట్టు మొత్తం నెడతాడు. మనోడికి ఏం తెలుస్తలేదు. పెళ్ళి మంచిగా కావాలి, మా చోటుబాయి లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సక్సెస్ఫుల్గా వెళ్తుంది కాబట్టి నీకు పెళ్ళి అవుతుందా, మీ అమ్మాయితోనే పెళ్ళి అవుతుంది నీకు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ చైల్డ్. సో గైస్ సింగిల్గా వస్తే ఎట్లా ముట్టేయాలో ఇప్పుడు నన్ను చూసి నేర్చుకోండి. అవునా అబ్బా. ఇట్లా ముట్టించి ఆరిపోయింది. పాజ్ సో గైస్ ఇది సింపుల్, అంటే నాలాంటి తెలియకల్లోకి మాత్రమే వస్తుంది. ఆరిపోయింది ఇది, మళ్ళీ పెడదాం. సో గైస్ ఫైనల్లీ మనదైతే సక్సెస్ఫుల్గా ఫైర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనసులో మంచి కోరిక కోరుకొని దీన్ని వాటర్లో వదిలేయాలి. అలాగనే మన తాతలు వాళ్ళు ఇట్లా మనశ్శాంతి అవుతుంది అన్నట్టు ఇట్లా వదిలేస్తే. ఇట్లయితే మనం బోటు వెళ్ళిపోతుంది. అట్లా పంపించినాక ఇట్లా దండం పెట్టుకోవాలి. మంచిగా ఈత కొట్టు. ఇటు కొట్టు కొట్టావా? ఏమిదా అది అటు ఇటు పోతాడు కానీ ఈత కొడుతున్నాడు గైస్ మనోడు. ఈత రాదంట, రాదు. చూడండి డాడీకి ఫుల్ వచ్చు ఈత. అది ప్రొఫెషనల్ ఈత అట్లా కొడతారు. మావాడు కొట్టేదంతా పిచ్చి ఈత. సో గైస్ మొత్తానికి అయితే స్నానాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటిది మనది? ఈత కొట్టుడు కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దర్శనం చేసుకొని మంచిగా ఫస్ట్ బట్టలు మార్చుకొని మళ్ళీ కాళ్ళు కాలుకుంటా ఆడికి పోయి, వాడు ఉంది కదా ఆడికి పోయి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని టెంపుల్ పోయి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇక చికెన్ తింటావా మటన్ తింటావా? అన్నీ తింటాడట మనోడు. చూద్దాం బయటికి పోయినాక ఏం తిందాం. చలో మనం అయితే ఇప్పుడు పోయి బట్టలు మార్చుకున్నాం. జుగాడ్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఏదో నాకు తెలిసి ఈవెంట్ జరిగినట్టుంది మామ. ఇక్కడ ఫుల్ ఆఫ్ క్రౌడ్. ఇక్కడ సరస్వతి దేవిని పెట్టిరు. మరి పర్మనెంటా టెంపరరీ అని తెలియదు మనకి. ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు.
గైస్ ఈషా ఫౌండేషన్ వచ్చాం గైస్. ఈ ప్రాక్టికల్గా ఎక్కడికి పోయినా ఉంటున్నాయి ఇవి. మొన్న కుంభమేళలో కూడా ఉన్నాయి ఇవి. ఇగో డేరాలు కూడా వేసారు కుంభమేళ. చోటు ఇగో మా కష్టాలు చూడండి. మేము టాటా వేసి ఎక్కిపోతాను ఇట్లా. ఎండలాగా వశపడతలేదు. ఇది మా కాన్సెప్ట్. ఇది చోటు ఇవ్వంటావు. మా చోటుకి ఎన్ని కష్టాలు చూడండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొత్తం వేరే. లగ్జరీ పీపుల్కి హెలికాప్టర్ ఆల్సో అవైలబుల్. మీరు ఎవరైనా హెలికాప్టర్ టికెట్ ఎంతనా? 3K పర్ పర్సన్. 3K అండి. 3K ఇస్తే హెలికాప్టర్ ఎక్కొచ్చు. ఎవరికన్నా డ్రీమ్ ఉంటే ఇక్కడ అవైలబుల్గా ఉంది, వచ్చి ఎక్కండి. చూడండి గైస్, మొత్తం ఫుల్ జాము. పొద్దుగాల కన్నా ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు దర్శనం లైన్లో జొరినాం కానీ 5-6 అవర్స్ పడతాడ దర్శనానికి. మనం రెగ్యులర్ ఎప్పటికి వస్తాం కాబట్టి ఇక దాదాపు దగ్గర పోయి దండం పెట్టుకొని వచ్చేసినాం. ఈ క్రౌడ్ చూడండి. ఇక మాకు బయటికి పోవడానికే ఒక 1.5 అవర్ పట్టింది. ఇప్పుడు కారు తీసేవన్నీ చేసేసరికి ఈ మొత్తం బయటికి పోయేసరికి ఎంత టైం అవుతుందో. గైస్ 10 కిలోమీటర్లు వచ్చినాం మేము. ఇంకా ఉన్నాయి వెహికల్స్ ఇక్కడ. ఒక్కళ్ళు బుద్ధి లేకుండా ఆపోజిట్ వస్తారు. ఇక వాటర్ బాటిల్స్ అమ్ముతాండి ఇక్కడ గీడికి వచ్చి. వర్షపడక అందరు ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకు గైస్ ఇది ఇంత జనాల? అమ్మో, మనకి వండుకునే ఓపిక లేక ఒడ్డుపై నేను ఇక్కడ బిర్యానీ తింటున్నాం. ఏం చోటు పోయి మొమాట పడుతున్నావు? తినో. అరే తినో చోటు. అరే సో గైస్, సక్సెస్ఫుల్గా అయితే ఇంటికి వచ్చేసినాం. ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. చోటుగా అయితే ఇంటికి వెళ్ళిపోయిండు. మేము ఒక 1/2 అవర్ లేట్ పోయినా కూడా ఘోరంగా దారుణంగా ఉండేది గైస్. ఇంత ట్రాఫిక్ చూసిరు కదా. లక్కీగా మేమైతే బయట పడ్డాం తొందరనే. యాక్చువల్లీ అక్కడ ఉండి వండుకొని తిని వస్తాం ప్రతిసారి. ఈసారి ఆ క్రౌడ్ చూసి ఏం వండుకోలే అనమాట. ఇక డైరెక్ట్ బస్ అయితే బయటకు వచ్చేద్దాం, తర్వాత ఎక్కడైనా హోటల్లో తిందామని చెప్పేసి ఇక భూపాలపల్లికి వచ్చి లంచ్ చేసామన్నట్టుగా. ఇక మొత్తానికైతే మనకి మంచిగా మ్యాటర్ ఏంటంటే ఘాట్ దగ్గర ఎవరు మంది లేరు కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అందరు కార్లని బస్సులలో అందరు వచ్చేసరికి పుష్కరాలు అనేసరికి అందరు వచ్చేస్తున్నారు. మంది తక్కువ ఉన్నారు కానీ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంత క్రౌడ్ ఉన్నారు. ఘాట్ దగ్గర అయితే తక్కువ మందే ఉన్నారు. ఇక లక్కీగా అయితే మనకు అదే అయిపోయింది. బయటకు వచ్చేసాం, ఫుడ్ తిన్నాం, అంతా అయిపోయింది. అంతా ఎక్సలెంట్ అయిపోయింది. మనకైతే ప్రాబ్లం ఏం రాలేదు. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వాస్ ఛానల్. సైనింగ్ ఆఫ్.